మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తంలో గురువు రావడం వల్ల, శుభగృహ దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల మంచి అవకాశాలు కలిసి రావడం. ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని ఏళ్ళగా ఇబ్బంది పడుతున్న వారికి, మకర రాశి వారికి ఈ సంవత్సరం నుంచి వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కన్నవారికి వివాహ ప్రయత్నం చేయండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యరీత్యా కూడా ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఆరోగ్యపరంగా కూడా అవి సమస్యపోయే అవకాశాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి, వ్యాపారపరంగా బాగుంటుంది. రావాల్సిన దాని చేతికి అందుంది. జాగ్రత్తగా దాన్ని సద్వినియోగపరుచుకుంటారు. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. కుటుంబంలో కూడా మంచి వాతావరణం, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గడిచిన వారాల కంటే కూడా కొంత మనోవేదన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో ఈ వారం చాలా సమస్య పోతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర విద్య సంబంధించిన విషయవహారాలు, విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. ఒక అనుకోని అవకాశం కలిసి వస్తుంది. ఇటు ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, సినీ కళాకారులకి, అదేవిధంగా టెక్నీషియన్స్, బ్యూటీ పార్లర్ నడిపే వారికి, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. చేతి వృత్తులు పనిచేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంఘంలో మనకంటూ గౌరవం ఉండాలి, ఎప్పటి నుంచి ఇలాగే ఉన్నాం అనే ఎవరైతే బాధపడుతున్నారో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కష్టాంతగిన ప్రతిఫలం ప్రస్తుతం నడుస్తున్న గోచారం బాగుంది కాబట్టి దాని జాగ్రత్త ఉపయోగించుకోండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా రావాల్సిన ధనం సకాలంలో అందడం కూడా ఒక రకమైన సంతోషకరం అని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మకర రాశి వారికి చాలా వరకు బాగుంది. అటువంటి చెప్పడం ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా మీ ప్రయత్నం మీరు ప్రారంభించండి. ఎవరైతే మిమ్మల్ని కాదు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరున్నారో అవి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, ఓం నమస్తే ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in